వరం లాటెక్స్ పరుపులు ఏవైనా సరే ట్రాన్స్పోర్ట్ రేట్ ఎక్కువ ఎందుకు ఉంటుంది. మా పరుపు ఇప్పుడు ఆర్థో లాటెక్సే ఉందండి, 100 కిలోలు వస్తుందండి. అంటే ఒక విధంగా చెప్పంటే ఒక ఇనపెట్టె, ఒక గాటేజ్ ఇనపెట్టి కనుక తీసుకెళ్లాలంటే ముఠా వాళ్ళు ఎంత అడుగుతారు, 8 మంది ముఠా వాళ్ళు వచ్చి డబ్బులు 3,000 5,000 అని అడుగుతారు. సేమ్ అంత బరువు ఉంటాయండి మా పరుపులు కూడా, అంత స్టాండర్డ్గా ఉంటాయి. అలాంటప్పుడు మీరు బయట కంపెనీ పరుపులతో పోల్చి చూడగలండి. బయట పరుపులు అన్ని కూడా క్యారీ బ్యాగులు లాంటి, షాపింగ్ మాల్కి వెళ్తే క్యారీ బ్యాగులు ఇస్తారు కదా, పలానా జ్యువెలర్స్ పలానా బట్టల షాప్ నా క్యారీ డిస్పోజబుల్ లాంటి పరుపులన్నీ కూడా. ఎందుకంటే అట్ట బాక్స్లో పెట్టి రోలింగ్ అయ్యి చుట్ట వస్తూ ఉంటాయి. వాటిని ఈజీగా తీసుకురావచ్చు, హ్యాండిల్ చేయడం కూడా ఈజీ. మా పరుపులు అట్లా కాదు, 4 మనుషులు ఉండాల్సిందే. పైకి మోయాలంటే చాలా కష్టపడి మోయాలి. మేము ఎంతో శ్రమ కూర్చి మీ ఇంటి దాకా చేరుస్తున్నాం, మీ ఊరి దాకా చేరుస్తున్నాం. హైదరాబాద్ అయితే ఇంటి దాకా చేరుస్తున్నాం, మిగతా వాళ్ళు అయితే మీ ఊరు దాకా చేరుస్తున్నాం. అక్కడి నుంచి మీరు కొద్దిగా కోఆపరేట్ చేసి, మీకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ముఠాలతో కోఆపరేట్ చేసి మీ ఇంట్లో వాడుకొని తెచ్చుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా నిద్రపోతారు. ఒక్కరోజు మీ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పట్టవారు హ్యాపీగా ఉంటుందండి. పరుపు ఎప్పుడు బరువుగా ఉండాలండి. ఎంత బరువు ఉండాలంటే మీకన్నా పరుపే బరువు ఎక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీరు హ్యాపీగా నిద్రపోతారు.